ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ఎండీ సురేంద్రబాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను అమలు చేయటం సాధ్యం కాదని చెప్పడంతో ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. 50% ఫిట్మెంట్ డిమాండ్ చేస్తే 20% మించి ఇవ్వలేమని చెబుతున్నారని ఉద్యోగ సంఘాలు అంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రితో కూడా చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రేపు ఎంప్లాయీస్ జేఏసీ యూనియన్ సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. యాజమాన్యానికి జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దాదాపు గంటన్నర పాటు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎండీ సురేంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే పూర్తిగా ఏవైతే ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో వాటిని సానుకూలంగా ఆయన నుంచి స్పందన రాలేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం అడిగారు, ఏం చేయబోతున్నారో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మనతో ఉన్నారు. సార్, ఏం జరిగింది అసలు లోపల? ఈ పే స్కేల్ చర్చల మీద ఈరోజు జరిగింది 8వ విడత చర్చలు ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం జరిగినాయి. ఇంతకుముందు 6 పే కమిటీ సమావేశాల్లో సర్వీస్ కండిషన్లకు సంబంధించిన అంశాలు తెర ముందుకు వచ్చి అనేక అంశాలు పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆర్థిక పరమైన అంశాలు వచ్చిన తర్వాత 7వ పే కమిటీ సమావేశంలో ఎండీ గారు అప్పుడు 15% ఫిట్మెంట్ ఇస్తానన్నటువంటి యాజమాన్యము 20% ఫిట్మెంట్ వరకు వచ్చారు. మరి ఈరోజు చర్చలకు ముందు మరి ఎండీ గారు ఒకసారి మినిస్టర్ గారితో అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని చెప్పడం ద్వారా ప్రయత్నం చేస్తానని చెప్పి గతంలో హామీ ఇచ్చున్నారు. ఆ మేరకు ఇవాళ చర్చల్లో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కలవటం, వారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవాళ కూడా ఆ 20% ఆయన కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితిని మా ముందు తీసుకొచ్చారు. మేము చాలా ఆశాజనకంగా ఉన్నాం ఎండీ గారు, ఎందుకంటే కార్మికుల పక్షాన్ని ఇవాళ వరకు మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఆర్టీసీ నష్టానికి కారణం కార్మికులు కాదనే భావంతో ఉన్నటువంటి ఎండీ గారు మరి ఆయన కూడా ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత అదే వారి ప్రకటించడం అనేది కొంత బాధ కలిగించింది. ఆ మేరకు చాలా స్పష్టంగా ఎండీ గారు కూడా ఈ పే కమిటీ సమావేశంలో చెప్పాము. ఖచ్చితంగా దీన్ని అంగీకరించే సమస్య లేదు. ఖచ్చితంగా ఇవాళ నష్టాలకి కార్మికులకు కారణం కానప్పుడు ఇవాళ మా వేతనాలు పెంచడానికి ఇబ్బందులు ఉండాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కార్మికులు కోరుకునేటువంటి మెరుగైన వేతనాలు ఇవాళ గతంలో 43% అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఇవాళ 50% మేము పెట్టిన డిమాండ్ సహేతుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ మేరకు పే స్కేల్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా యాజమాన్యాన్ని చెప్పాము. ఈ విషయాల మీద ఈ చర్చల సారాంశాన్ని ఇక్కడ చర్చించిన తర్వాత ఇవాళ కూడా చెప్పాము ఎండీ గారికి సమ్మె తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పాము. ఇవాళ దీనికి సమ్మె అంటూ జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ నష్టానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు. ఇవాళ అనేక రకాల రాయితీలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కానివ్వండి, ఇతర ఆటోలకు కానివ్వండి, ఇతర ట్రాక్టర్స్ కానివ్వండి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రోజు మరి వాళ్ళ ఇన్ని లక్షల మందికి సేవలు అందించేటువంటి ఆర్టీసీ మరి సంస్థకి వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు కలగజేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ సంస్థను పరీక్షించుకోవడం కోసం పేద ప్రజల కోసం నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం 65 నుంచి 70 లక్షల మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ప్రధాన డిమాండ్తో పాటు ఆర్టీసీ కార్మికులకు మెరుగైన వేతనాల సవరణ ఇప్పటికే 21 నెలల గడువు దాటింది కాబట్టి 50% న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ సాధన కోసం మేము చేస్తున్న ప్రయత్నాలని యాజమాన్యం ప్రభుత్వం అర్థం చేసుకుని పరిష్కరిస్తాం అనుకుంటున్నాం. పరిష్కరించకపోతే రేపు సమ్మె తేదీ ప్రకటన చేసిన తర్వాత సమ్మె అనివార్యమైతే ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు యూనియన్లకు అతీతంగానే కలిసి పోరాటం చేస్తాం. గతంలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా సంస్థ పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల సాధన కోసం, మెరుగైన వేతనాల సవరణ కోసం కలిసి ఐక్యంగా ఉద్యమిస్తాం. సంస్థను రక్షించుకుంటాం, మంచి మెరుగైన వేతనాల సాధించుకుంటాం. ఆ దిశగానే పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికే యాజమాన్యంతో అనేక సార్లు చర్చలు జరిపాం, కానీ మొండిగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా రేపు జేఏసీ మీటింగ్ జరుగుతుంది. జేఏసీ మీటింగ్లో సమ్మె తేదీని ప్రకటిస్తాం. ఒకవేళ సమ్మె అనివార్యం అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ సీనుతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.